హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కసరత్తులు మొదలయ్యాయి. ఇప్పటికే రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఎప్పుడు అంటూ కొన్ని పార్టీలు చూస్తూ ఉంటే, మరోవైపు అధికారికంగా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, కేంద్ర అధికార పార్టీలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా తెలంగాణను టార్గెట్ చేస్తూ పర్యటిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఒకవైపు బీజేపీ నిత్యం కూడా పర్యటనలు తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి. నేరుగా పీఎం మోదీ తెలంగాణ వరుస టూర్లు కనబడుతూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, మొన్ననే యూత్ డిక్లరేషన్ అంటూ, ఈ రైట్ డిక్లరేషన్ అంటూ మొన్న తుక్కుగూడలో ఏర్పాటు చేసినటువంటి సభలో 6 డిక్లరేషన్లు కూడా అమర్చుతూ ప్రజల దృష్టికి, ప్రజల దగ్గరికి 6 పథకాలను తీసుకెళ్తూ మరొక పథకాన్ని కూడా, మరొక డిక్లరేషన్ కూడా త్వరలోనే అమలు చేయబోతా ఉన్నారు. సో మ్యాక్సిమం అక్టోబర్ 10న మరొక బీసీ డిక్లరేషన్ అంటూ కూడా ఒక డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతా ఉంది. అదేవిధంగా చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కసరత్తులు కూడా అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు మంత్రి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ఒకే రోజు 3 నియోజకవర్గాలలో పర్యటిస్తూ పూర్తి స్థాయిలో జనాల ఆకర్షణ అంతా కూడా తెలంగాణ ఎన్నికలపైకి మరలే విధంగా ప్రతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఒకవైపు షెడ్యూల్కి సంబంధించినటువంటి పర్యవేక్షణలు, మరొక వైపు చూస్తే నేతల పర్యటనలతో బిజీగా మారిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసలు రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీల స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించినటువంటి నేపథ్యంలో పార్టీలు ఏమనుకుంటా ఉన్నాయి, ప్రజల దృష్టికి సంబంధించి పార్టీలు తీసుకెళ్తున్నటువంటి పథకాలు నిజంగానే ప్రజలకు చేకూరుతాయా, వీటన్నిటిపై చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, అదేవిధంగా బీజేపీ నుంచి సునీల్ గారు, అండ్ ఆయన కూడా బీజేపీ సీనియర్ నేత, అదేవిధంగా సాంబశివరావు గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ కాబోతున్నారు. ముందుగా డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో 6 పథకాలతో ప్రజల్లోకి వెళ్తూ ఉంది. సో దాంతోపాటుగా ఇప్పుడు మరొక కొత్త స్కీమ్ రాబోతూ ఉంది. మళ్ళీ బీసీ డిక్లరేషన్ అంటూ కూడా అక్టోబర్ 10న ఈ యొక్క డిక్లరేషన్ని మీరు మళ్ళీ తెరపైకి తీసుకురాబోతా ఉన్నారు. మరోవైపు ఎలక్షన్ షెడ్యూల్ డేట్ అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. సో మరి ఈ డేట్స్ ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్ మోడ్ ఉన్నప్పటికీ కూడా మరి నేతల పర్యటనలు మాత్రం వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. ఎట్లా కనిపిస్తూ ఉంది ఎన్నికల సిచ్యువేషన్స్? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే, ఆల్రెడీ ఎలక్షన్ వేడి వాతావరణం అయితే అన్ని పార్టీలలో మొదలైంది. కాకపోతే ఎవరి చిత్రత వాళ్ళు చూపించడం స్టార్ట్ అయింది. సో ఆ రకంగా ఆలోచిస్తే, మొన్న ఏదైతే స్పెషల్ పార్లమెంట్ జరగాల్సిన అవకాశంలో ఏదైతే జమిలీ ఎలక్షన్స్ ఉంటాయి అనే ఒక ఆలోచనతోని మొత్తం టీఆర్ఎస్ బీఆర్ఎస్ కొంచెం వెనక్కి తగ్గి ప్రచారం చేయకుండా ఆపుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే ఆ 5 days పార్లమెంట్ జరిగిన తర్వాత క్లియర్ అయిపోయింది, ఏమని, జమిలీ ఎలక్షన్స్ ఈసారి ఉండవు అని. సో ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు ఏమంటే మళ్ళీ రంగంలోకి ఇప్పుడిప్పుడే దిగుతున్నట్టు ఉంది. అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ పరంగా ఆలోచిస్తే, కాంగ్రెస్ పార్టీ గత 2.5-3 సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక విధానాల మీదనే పోరాటం కానీ, నిరసన కానీ, లేకపోతే ధర్నాలు కానీ చేయడం జరిగింది. అది రాజ్భవన్ అనుకోండి, లేకపోతే వేరే డిస్ట్రిక్ట్లో కానీ ఈ ప్రతి అంశం మీద ప్రోగ్రాం చేయడం జరిగింది. అదే కాకుండా రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు, దాని తర్వాత మొన్న ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 పథకాలని కొత్తగా ప్రజలకి మేలు జరిగేలాగా ఆచరణలో పెట్టాలనేది ఒక ఆలోచనతోని అవి అనౌన్స్ చేయడం జరిగింది. అది రేపు ఆచరణలోకి వచ్చినాక ఏ రకంగా అది చేయాలా అనౌన్స్ చేసి ఆ తర్వాత అది రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈ మధ్యన చాలా ఆర్గనైజేషన్స్ కానీ, వివిధ సంఘాల పరంగా కానీ, బీసీలు అంటే పెద్ద ఎత్తున బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలకు టికెట్ ఎక్కువ ఇవ్వాలనేది అన్ని ఆర్గనైజేషన్లు అన్ని కులపరంగా మీటింగ్లు పెట్టి మా సత్తా చూపిస్తాం అనేది మామూలుగా అందరూ మేల్కోవడం జరిగింది. ఆ విధంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సబ్జెక్ట్ మీద కూడా అవసరమైతే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈసారి టికెట్లు ఎక్కువ ఇవ్వాలనేది కూడా హైకమాండ్ ఆలోచిస్తుంది. మొత్తానికి పీఎం మోదీ తెలంగాణ టూర్లు మొత్తం వేడివేడిగా కొనసాగుతూ ఉన్నాయి. నిజామాబాద్ అంటూ ఓసారి, మరి మహబూబ్నగర్, మొత్తము ఫోకస్ అంతా తెలంగాణ అంటున్నాడు. పేపర్ స్టేట్మెంట్లో కూడా ఇలా పెద్ద హెడ్లైన్ కనబడుతూ ఉంది. నా టార్గెట్ తెలంగాణ అన్న విధంగానే పడుతూ ఉంది. ఖచ్చితంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను, తెలంగాణ కోసం నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు మోదీ ప్రభుత్వం. సో మరి డైరెక్ట్గా మోదీయే తెలంగాణలో టూరు, మళ్ళీ రేపు మళ్ళీ వస్తూ ఉన్నాడు. సో ఏంది అసలు వరుసగా టార్గెట్స్, వరుసగా టూర్స్, ఇవన్నీ
అంటే వేరే పార్టీస్కి సంబంధించి చూస్తే తెలంగాణలో ఎలక్షన్స్ మోడ్ స్టార్ట్ అయిపోయినాయి. బీజేపీ మొత్తం కైవసం చేసుకోవడానికే మోదీ టూర్స్ ఉంటున్నాయి అని చెప్పేసి పార్టీస్ చెప్తా ఉన్నాయి. సో మరి దీనికి మీ వర్షన్ ఏంది? ముందుగా అమ్మా టీవీ ప్రేక్షక మహాశైలకు నా నమస్కారాలు. అట్లాగే కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ అన్నకు, బీఆర్ఎస్ నుంచి మా పరిటాల సాంబశివరావు అన్నకు మరియు ప్రణయ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా నిన్న జరిగినటువంటి మీటింగ్ అంటే అక్టోబర్ మొదటి దినమున దేశ ప్రధానమంత్రి గారు మహబూబ్ నగర్ భూత్పూర్ దగ్గర జరిగినటువంటి ఆ ప్రజాగర్జన మహా సమ్మేళనం అనుకోవచ్చు, దాన్ని మహాసంగ్రామం అనుకోవచ్చు. ఎంత అంటే నా భూతోన భవిష్యత్ అన్నట్టుగా చాలా అధిక సంఖ్యలో జనాలతో మోడీ గారికి ఒక మహా అద్భుతమైనటువంటి స్వాగతం చెప్పి 1300 కోట్ల రూపాయలకు చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే మోడీ గారు ఏదో ఎన్నికల ప్రచారానికి వచ్చింది అనుకున్నారు. ఎన్నికల ప్రచారం చేయొచ్చు, బీజేపీ కూడా రాజకీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, రాజకీయం చేయక తప్పదు ఎవరైనా. సో మోడీ గారు 1300 కోట్ల రూపాయలను తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ముందుగా శంకుస్థాపన చేసి తెలంగాణలో ఏదైతే జరుగుతలేదో, తెలంగాణ ఎవరి హస్తాల్లో బందీ అవుతున్నదో, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా ఒక దేశ ప్రధానిగా అతనికి మాట్లాడే హక్కు ఉంది. ఖచ్చితంగా మాట్లాడిండ్రు. చాలామంది ఏమన్నారంటే మహబూబ్ నగర్లో మోడీకి అడుగుపెట్టే హక్కే లేదంటారు. సో దానికి నిజంగా మేము కౌంటర్గా మాట్లాడితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కనుక నిజంగా ఎన్నికల శంఖారావం మోగినట్టే. రెండవది రేపు 3వ తారీఖు నాడు నిజామాబాద్లో కూడా అతిపెద్ద మీటింగ్ ఉంది. అయితే నిజామాబాద్లోనే రేపే ఎందుకు మీటింగ్ ఉంది అంటే పసుపు బోర్డును ప్రకటించారు ప్రధానమంత్రి గారు. ఆ పసుపు బోర్డుకు సంబంధించి నిజామాబాద్ ప్రజలు కూడా స్వాగతం పలుకుతూ నిజంగా ఈ 70 ఏళ్ళ మన భారత స్వాతంత్ర్యంలో అంటే అత్యధికంగా పసుపు పంట పండే ప్రాంతం నిజామాబాద్ ప్రాంతం. నిజంగా అక్కడ పసుపు బోర్డు అనేది అవసరం ఉంది. ఇదివరకు ఏలిన పాలకులు దాన్ని చాలా నిర్లక్ష్యం చేశారు. మా ఎంపీ అరవింద్ అన్న గారు కూడా దాని మీద ఆయన ఒక అగ్రిమెంటు బాండ్ పేపర్ కూడా రాసిచ్చి ప్రజల్లో తన పీరియడ్ అయిపోకముందే ప్రధానమంత్రి గారిని మెప్పించి ప్రజలను ఒప్పించి పసుపు బోర్డు అనేది తేవడం జరిగింది. అంటే ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు పార్టీలకు అతీతంగా ఒక దేశ ప్రధానికి గౌరవం ఇచ్చి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. చాలామంది ఏం జరిగిందంటే ప్రధానమంత్రి గారిని బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కొంచెం అవహేళనగా తన స్థాయి తగ్గేటట్టుగా మాట్లాడారు. అది వాళ్ళకే మంచిది కాదు. కనుక దేశ ప్రధాని వన్ ఎప్పుడు తగ్గదు. ఆయన తెలంగాణ మీద అంటే ఒక పట్టుదల కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలను ఏ ప్రభుత్వం వంచిస్తుంది, ఏ ప్రాజెక్టుల మీద ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది, ఏంది ఇవన్నీ చూస్తూ ఉన్నారు. సో వీటి మీద ఖచ్చితంగా వాళ్ళు కదం దొక్కి చేస్తున్నారు. తర్వాత ఇవాళ నేను ఒక మాధ్యమం ద్వారా చూశాను, రేపు 3వ తారీఖునే ఎలక్షన్ కమిటీ తెలంగాణలో పర్యటిస్తుంది. ఈ ఏడాది చివరిలో అంటే నవంబర్ ఎండింగ్ కావచ్చు, డిసెంబర్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఈ 30 రోజుల లోపల తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ ఎన్నికలు రాబోయే కాలంలో బీజేపీకి ఉన్నటువంటి హుషారు కావచ్చు, లేకపోతే బీజేపీకి ఉన్నటువంటి ఒక ప్రణాళికబద్ధంగా మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ఆయన ఏ పార్టీ ఇప్పటి వరకు లిస్ట్ ఇచ్చిందో లేదో అమాన్యూస్గా మీకు తెలుసు. 10వ తారీఖు లోపే 10వ తారీఖు నాడు మా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా తెలంగాణకు వస్తున్నారు. మీరు ఇందాక అన్నట్టు వరుస పెట్టి అంటే ఖచ్చితంగా దేశ నేతలు వస్తున్నారు. వారు తెలంగాణకి ఏం కావాలో ఏం అవసరమో, ఏది అవసరం లేకుండా ప్రజలు బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా చెప్తారు. ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే ప్రణయ్ గారు, మాకు తెలంగాణ రాష్ట్రంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరన్నా ఉండొచ్చు, ఇవాళ బీజేపీ ఉంది, బీజేపీకి బీఆర్ఎస్ కూడా మా వాటా అనేది ఉంది. కానీ ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో బీజేపీగా మేము కొంత విఫలమైనవనే చెప్పుకోవాలి. అవి ఎందుకు విఫలమైనవా అంటే మమ్మల్ని సఫలం కానియలేదు కేసీఆర్ గారు. అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇవాళ 25 రూపాయలు రేషన్ బియ్యం ఉన్నాయి. 25 రూపాయలలో ₹1 వినియోగదారుడు ఇస్తాడు, ₹1 ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 26 రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. కానీ ఆ విషయాన్ని ఏనాడు కూడా చెప్పనీయకుండా ఇప్పుడు 100కి 90 మందికి కూడా బియ్యం ఎవరు ఇస్తున్నాయంటే కేసీఆర్ ఇస్తున్నా అనే కాడికే ఉంది తప్ప అంటే ఇట్లాంటి పథకాలు మేము చూసుకుంటే ఆరోగ్యశ్రీ పరంగా కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం, కార్మిక, కర్షక, ఈవెన్ రైతులు కూడా సమ్మాన్ నిధి కింద మొన్న ఎన్ని లక్షల కోట్లు రిలీజ్ చేసిరో తమకు తెలుసు. సో ఇట్లాంటివి మేము చెప్పడంలో ప్రజలు విఫలమై కొంచెం వెనకబడ్డాం. ఈసారి మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోకుండా కంపల్సరీ మా కేంద్ర ప్రభుత్వము
బీజేపీ అధిష్టానం మొత్తం ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల దగ్గర నుంచి ఓటు బ్యాంకు రూపంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ఎస్. సో మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పరిటాల సాంబశివరావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సాంబశివరావు గారు, మరి ఒకవైపు ఈ రెండు పార్టీలే నేషనల్ పార్టీస్గా ఉన్నటువంటి కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, ఈ రెండు పార్టీస్తో పాటుగా నూతన నేషనల్ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఉరకలెత్తుతూ ఉంది తెలంగాణలో. మరి మీ మంత్రులు ఇటు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు రోజుకి ఒక 3 నియోజకవర్గాలలో పర్యటిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సభలు నిర్వహించడము, జనాన్ని మొబిలైజ్ చేయడం. ఇప్పుడే అంటే ఎలక్షన్ షెడ్యూల్ రాకముందుకే, ఒకవైపు నోటిఫికేషన్ రిలీజ్ కాకముందుకే బహిరంగ సభలు పెడతా ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు, నూతన ప్రాజెక్టులు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇంప్లిమెంటేషన్లకు క్యాలెండర్ను కూడా ఒకటి రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటంటే స్ట్రాటజికల్ మొత్తం ఈ బీజేపీని, కాంగ్రెస్ను డైవర్ట్ చేయడం కోసం బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని తీసుకెళ్తా ఉందా? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అండ్ పివి గారికి నమస్కారాలు. నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ దొందే. వాటికి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా మేము ఈ రోజు ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేయలేదు పివి గారు. ఎప్పుడు మేము సభలు పెట్టినా కూడా మా సభలు కిక్కిరిసిపోతాయి. మా సభలలో కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు. అదే బీజేపీ, కాంగ్రెస్ సభలు పెడితే మాత్రం మొత్తం ఖాళీ కుర్చీలతో దర్శనం ఇస్తారు. ఇప్పుడు సునీల్ అన్నాడు, మేము బియ్యం ఇస్తున్నాం, వడ్లు ఇస్తున్నాం, బర్రెలు ఇస్తున్నాం, గొర్రెలు ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం అని. మరి ఇంకోటి ఇస్తుంటే బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరిస్తలేరని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్. ఓకే, రెండో పాయింట్ నేను చెప్తున్నా. తెలంగాణకి రావాల్సిన నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుకుంటూ తెలంగాణ మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మరి పాలమూరు ఎత్తిపోతల పథకానికి సహాయం చేయమని అడిగితే ఎందుకు చేయలేదు? కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎందుకు చేయలేదు? తెలంగాణ నడుస్తున్న అభివృద్ధికి ఎందుకు నిధులు ఇవ్వట్లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్. ఒక్కటి చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు అవినీతిలో కూరుకుపోయిండు, ఓటుకు నోటు కేసులో రేపు ఎల్లుండో జైలుకు పోతారని అంటున్నారు అందరూ. అంటే ప్రసార మాధ్యమాల ద్వారానే నాకు తెలుసు, నాకు పర్సనల్ గా ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి వాట్ మై రిక్వెస్ట్ ఈజ్, కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళా జీరోకి వచ్చేట్టుంది. ఆల్రెడీ బీజేపీ భూలోక పాతాళంలో ఉంది బీజేపీ. నాకు తెలిసి బీజేపీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావు తెలంగాణలో. 9 సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారు. కాంగ్రెస్ కూడా ఆ 10, 12కో అక్కడనే ఆగిపోవాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం పివి. ఇంకొకటి చెప్తున్న పివి, నేను ఏదైతే మీరు అంటున్నారు కదా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సభలు పెడుతున్నారు. నల్గొండలో ఐటీ టవర్ ఇనాగ్రేట్ చేసిండండి. ఖమ్మంలో ఐటీ టవర్ ఇనాగ్రేట్ చేసిండు, నిజామాబాద్ లో ఐటీ టవర్ ఇనాగ్రేట్ చేసిండు. మేము ఒకటే అండి, మేం చేస్తున్న అభివృద్ధి ఏ రాష్ట్రం గాని ఎక్కడ గాని లేదండి. ఓపెన్ గా మాట్లాడుతున్నా నేను. ఎక్కడ లేదు రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి ఎక్కడ లేదు. నేను కర్ణాటకలో కాంగ్రెస్ మొత్తం బోల్తా కొట్టించి ఇచ్చిన పథకాలను ఒక్కటి అమలు కావట్లేదని చెప్పి ఇందాకనే నేను యూట్యూబ్ లో చూసిన కర్ణాటక నుంచి ఒక వ్యక్తి మాట్లాడితే, కేసీఆర్ బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు, కర్ణాటక నుంచి మేము కూడా తెలంగాణలోకి వచ్చి సెటిల్ కావాలనుకుంటున్నామని చెప్పి ఇందాక ఒక వ్యక్తి మాట్లాడడం నేను లైవ్ లో చూశాను. కాబట్టి పివి గారు, ఈ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంత మొత్తుకొని మొర్రు పెట్టుకున్నా కూడా ప్రజలు ఈడ్చి కొట్టి, చెంప పెట్టి కొట్టి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది రెడీగా ఉన్నారండి. ఒక్కటి చెప్తా నేను పివి గారు, వీళ్ళు ఎంత మొత్తుకున్నా బీజేపీ పార్టీ నిజామాబాద్ లో బహిరంగ సభ పెట్టినా, మహబూబ్ నగర్ లో బహిరంగ సభ పెట్టినా, పసుపు అని గొప్పలు చెప్పుకుంటారు. పసుపు బోర్డు గెలిచిన 15 రోజులకు పసుపు బోర్డు ఎత్తేస్తున్నా. అరవింద్ ఇచ్చిన బాండ్ పేపరు ఈ రోజు ఎలక్షన్ల ముందు పసుపు బోర్డు ఇస్తే, పసుపు బోర్డు రేపెల్లుండి ఇంప్లిమెంట్ చేస్తారా అండి వాళ్ళు? మళ్ళా ఎలక్షన్స్ అయిపోయినాక ఇంప్లిమెంట్ చేస్తా అంటారు. దాన్ని చిన్న చూపు చూస్తారు. పసుపు బోర్డు ఇచ్చారు, పెండింగ్ పెడతారు. ఇప్పుడెందుకు ఇవ్వాలండి ఎలక్షన్ల ముందు నేను అడుగుతున్నా. మరి ఇన్ని రోజులు 4.5 సంవత్సరాలు పసుపు బోర్డు ఇవ్వాలన్న బుద్ధి జ్ఞానం ఎవరికి లేదా అండి బీజేపీ వాళ్ళకి? పెద్ద గొప్పలు చెప్పుకోవడం కాదు ఇక్కడ నేను చెప్పేది. పసుపు బోర్డు నువ్వు గెలిచిన 15 రోజులకు తెస్తా అన్నాడు. మోసపూరితమైన, కుట్రపూరితమైన బాండ్ పేపర్లు ఇచ్చి ఫెయిల్ అయిపోయిన ధర్మపురి అరవింద్ గారు ఈ రోజు ఏదో గొప్పలు చెప్పుకొని పసుపు బోర్డు తెచ్చినాం, ఆ బోర్డు తెచ్చినాం. ఏ బోర్డు నువ్వు తెచ్చింది? పసుపు బోర్డు తెస్తే 15 రోజులకు నువ్వు ఎస్టాబ్లిష్ చేయగలుగుతావు? ఈ రోజు ఎలక్షన్ కూడా రాబోతుంది 10th తర్వాత. సాంబశివరావు గారు, ఇప్పుడు బీజేపీ నుంచి కూడా మీకు ఒక ప్రశ్న వస్తా ఉంది. మరి అధికార బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, హామీల్లో కొన్ని పథకాలకు సంబంధించినటువంటి కేవలం శంకుస్థాపనలే జరిగినాయని చెప్పేసి, కేవలం శంకుస్థాపనలే జరిగినాయని చెప్తా ఉన్నారు.
పివి 95% ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. మేము ఇచ్చిన పథకాలు ఒక్క 3 ఎకరాలే మిగిలిపోయింది. నిరుద్యోగ భృతి 3 ఎకరాలు ఒక్కటే మిగిలిపోయింది. పివి దళిత సీఎం మేమేమి ఇంప్లిమెంట్ చేయలేదో చెప్పండి. దళిత సీఎం ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం ఇంటికో ఉద్యోగం. అరే ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసినామయ్యా. మోడీ గారు ఇస్తా అన్న సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉష్కాకి అయినా ఎక్కడికి పోయినా అడుగుతున్నా ఈ రోజు నేను. 18 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం, మీరు విడుదల చేస్తారా అన్నా? నువ్వు ఎన్ని పత్రాలు విడుదల చేసినా, బాండ్ పేపర్ పత్రం ఇచ్చినా అంత ఫేక్ బీజేపీది. ప్రజలు మిమ్మల్ని తెలంగాణలో చీకొట్టే పరిస్థితికి వచ్చిరు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరని చెప్పి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి నా సూటి ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్ చేసినటువంటి 999 హామీలు ఇప్పటికీ నీరు గారిపోతున్నాయి. వాటిని కూడా పేరు చెప్పమంటే ఈ పేపర్ సరిపోదు, మనం మాట్లాడుకోవాలంటే ఈ చర్చ సరిపోదు. అన్ని రంగాల్లో బీజేపీ 100% బీఆర్ఎస్ 100% విఫలమైంది. బీజేపీ ఫైట్ చేస్తూనే ఉంది. ఏ ఒక్క ఇష్యూ మీద బీజేపీ ఫైట్ చేయలేదో బీఆర్ఎస్ చెప్పాలి. డబుల్ బెడ్రూములు ఒకటి తీసుకుందాం అన్నట్టుగా డబుల్ బెడ్రూముల విషయంలో బీఆర్ఎస్ విఫలమైందా లేదా బీజేపీకి సమాధానం చెప్పాలి. తర్వాత 3 ఎకరాల భూమి దళితులను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తర్వాత మన నిరుద్యోగులకు వృత్తిస్తా అని చెప్పేసి మాట తప్పిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ గా ఉండి బీఆర్ఎస్ గా అయింది. అసలు దాన్ని టీఆర్ఎస్ అనాలా, బీఆర్ఎస్ అనాలా, టీఆర్ఎస్ అనాలా, బీఆర్ఎస్ అనాలా అర్థం కాని పేర్లు పెట్టుకొని ప్రజలలో కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు సాంబశివరావు ఏమంటాడంటే, అరే మేము టీఆర్ఎస్గా అప్పుడు చేసినాం అబ్బాయి, ఇప్పుడు బీఆర్ఎస్ అయినాము, బీఆర్ఎస్ పుట్టి ఇప్పటికి 3 నెలలు అయింది, అది పసికూనా అది ఇది అని చెప్తారు. ఇవాళ నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏ భ్రమంలో ఉన్నారో మా సాంబశివరావు చెప్పాలి. మొన్న చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో కేటీఆర్ గారు ఒక సంచలనమైన అది చేసిండ్రు. అరే మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి అని. అంటే వీళ్ళకి ఓట్లుగా అంటే వీళ్ళది ఇప్పుడు వీళ్ళేమో అక్కడ పార్టీ పెడతారు, ఆడ పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఆ పార్టీ ఆఫీస్ ముందుకెళ్ళి నిస్సిగ్గుగా మాట్లాడుతారు అక్కడ ప్రజలు. మీరు ఇలా ప్రాంతీయ పార్టీయా, జాతీయ పార్టీయా? మీరు రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని దోచిపెట్టుకొని రాష్ట్రాన్ని దోసుకొని ఇక్కడ ఏం చేయకుండా ఈ ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలో ఇవాళ మేమేం మాట్లాడతాం. 9 ఏళ్ల కింద ఇవాళ మా ఊర్లో కాలువ పోతే ఇవాళకి ఆ కాలువకు కనెక్షన్ లేదు. నేను మిమ్మల్ని తీసుకొని అక్కడికి వెళ్తాం. ఇవాళ ఏమంటాడంటే నమో అంటే నమ్మించి మోసం చేయడం అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడతారు. నిన్న నమో అనే పదము నిజంగా అది ఒక భగవద్గీతలో ఉన్నటువంటి అది ఒక దాన్ని ఏ పదం అనాలి, పవిత్రమైన పదం. ఒక వ్యక్తికి నమో నమో వెంకటేశ, నమో నారాయణ, నమో గోవింద ఎన్నో రకాలుగా ఉంటాయి. నమ్మించి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నమ్మించి మోసం చేసి ఉన్న పథకాలను అజ్జేసి ప్రజలను మప్పు తిప్పలు పెట్టి దళిత బంధు చెప్పి దళిత బంధువులు లేపిర్రు, బీసీ బంధు అని బీసీ బంధువులు లేపిర్రు. ఈ బంధువులలో ఏది చక్కగా ఉంది? నిజంగా ఇవాళ రేపు బీజేపీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ప్రతి కార్యక్రమం మీద ఖచ్చితంగా స్క్రూటనింగ్ ఉంటుంది. ప్రతి దాన్ని ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న పథకాలను దోసిపెట్టుకొని ఓటు బ్యాంక్ పెంచుకున్నారో వాటి మీద ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, రేపు మరో పార్టీ వచ్చినా కానీ వీటి మీద ఖచ్చితంగా మేమైతే ఎంక్వైరీ పెడతాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళ కార్యకర్తలకే. అసలు ప్రజాపాలనే లేదు, ఇది మొత్తం పార్టీ పాలనలాగా ఉంది. ఖచ్చితంగా దీని మీద ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారంటే అన్నట్టు ఇవాళ ఎలక్షన్ వస్తున్నాయి, ఎవరికి ఇస్తారు ఓటు, ఎవరికి ఇస్తారు సీటు అనేది రేపు ప్రజలు నేర్చుకుంటారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మాత్రం భంగపాటు తప్పదు. ప్రజలను మోసం చేసి వంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దానికి నిజంగా మన ఆత్మవంచన చేసుకొని ఆత్మాభిమానంతో మనం ఆలోచన చేద్దాం. నేను ఈసారి ఒకవేళ సాంబన్న మేము దీని మీద కూర్చుంటే మా బీజేపీ ఏం చేసింది, వాళ్ళ బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చకు పిలవండి. నేను విత్ ఆధారాలతో సహా వస్తాం. ఖచ్చితంగా ప్రజలను మోసం చేసిన కేడీ #1 పార్టీ. ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ కాలేదని సునీల్ ఫోన్ చేస్తే పథకాలను అదే విధంగా బీఆర్ఎస్ తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి ఎంత జరిగింది, ఏం జరిగింది అన్న దానిపై ప్రత్యేక డిబేట్ పెడదాం. ఒకసారి డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీకి నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ కాబోతా ఉండడంటూ సాంబశివరావు గారు ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు మళ్ళీ. సో ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ కొంత ఊపిరి పీల్చుకొని జనాలలోకి పోతా ఉంది, కొత్త పథకాలు నూతన ఇంప్లిమెంటేషన్స్ తో జనాలలో కొంత దూసుకపోతా ఉంది అన్న నేపథ్యంలో మరి సాంబశివరావు గారు ఇప్పుడే ఒక బాంబు పేల్చిండు మళ్ళొకటి. సో మరి ఇది వాస్తవమా? మొత్తానికి ఈరోజు సాంబశివరావు గారు కూడా
కేసీఆర్, కేటీఆర్, కవిత తర్వాత ఆ బీఆర్ఎస్ స్కూల్లో జాయిన్ అయిపోయింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే స్కూల్లో చదువుకున్న వాళ్ళు, భాష మొత్తం అదే స్టైల్ ఉంటుంది. ఆ ఎదుటోళ్ళ మీదనే మాట్లాడతారు తప్ప వాళ్ళు. రేపు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పిండు, రేపు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారికి చెర్లపల్లిలో మొత్తం కుటుంబానికి జైలు ఒక దగ్గరనే కట్టించేస్తాం, అందరు ఒక దగ్గరనే ఉండని చెప్పి రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పి 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఇప్పటి వరకు కళల ఆలోచిస్తున్నట్టు కేటీఆర్, మన సాంబశివరావు, హరీష్ రావు, కవిత వీళ్ళంతా కలిపి అరే ఏమంటే బాగుంటుంది రేవంత్ రెడ్డి మీద అని ఇది ఒక కొత్త పథకం ఇమీడియట్ గా మొదలు పెట్టిండు. రేవంత్ రెడ్డిని లోపలేస్తారు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ లోపల వయసు వచ్చిండు, ఇంకా కొత్తగా చూపించేది ఏం లేదు. ఈ నోస్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ జైలు ఎట్టుంటది, ఆ కేసులలో నేను లేను అనేది బయటపడ్డా అనేది కూడా ఆల్రెడీ ఉంది. కోర్టే డిసిషన్ తీసుకుంది ఒక రకంగా. అటువంటప్పుడు భయపడాల్సింది ఏం లేదు. అక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసి దాంట్లో ఇరికియాలని ప్రయత్నించిండు. ఇప్పుడు బహుశా జగన్ని చంద్రబాబు నాయుడుని జగన్ పంపించినట్టు మీరు ఏమైనా పథకాలు ఏమైనా ప్లాన్ వేసుకుంటారేమో వేసుకోండి. రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం రేపు రాబోయే ఎలక్షన్లో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు చెర్లపల్లి జైలు ఖచ్చితంగా ఉంటుంది. బేఫికర్గా ఉండండి. మీకు మొత్తం టీఆర్ఎస్ టీంకి కూడా అవసరమైతే ఎంతమంది అయితే ఫామ్ హౌజులు పెట్టుకున్నారో అందరికి కూడా ఉంటుంది. మీద కొత్త కల్చర్ అయిపోయింది కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఇప్పుడు ఇంకొక మాట, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నారు. ఇటు మీరు టీఆర్ఎస్ లో లేరు, అటు బీఆర్ఎస్ లో లేరు. మరి మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర సమితి అనాలన్నా భారత రాష్ట్ర సమితి, మీకే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మీరు రెండు పార్టీలకు ఏదైతే ఉరుకులాడి ఎల్లకిల పడ్డట్టు ఉంది ఇప్పుడు కేసీఆర్ పని కానీ లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ పని. ఇది పరిస్థితి ఇట్లుంది. సాంబాబాయ్ మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు. సాంబాబాయ్ ఇంకొక మాట చెప్తా, నువ్వు ఇంకా మొత్తం ఇటువంటి 10 మాటలు మాట్లాడినా మీ టీఆర్ఎస్ వాళ్ళు నేను పిలిచి అధికార పదవి ఇయ్యరు. మీ టైం కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఏముంది, తిప్పి కొడితే ఇంకో 15-20 రోజుల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మొత్తం పోస్టులు వస్తాయని ఆశ అయితే తీర్చుకో. ఈ 9.5 సంవత్సరాలు మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా కష్టపడిన వాళ్ళకి ఇవ్వలేదు. నామినేటెడ్ అంతా ఎవరెవరికో ఇచ్చారు. మీకేం రాదు. మీకు వస్తే బాగుంటుంది అని అనుకున్నాం కానీ రాలేదు. సో సునీల్ గారు, మరి ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి కూడా పసుపుపోటు విషయంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎప్పుడో ఆయన గెలిచిన కొత్తలోనే దీనికి సంబంధించినటువంటి ఓ బాండ్ పేపర్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టిండు. బట్ ఇప్పుడు అన్ని రోజుల నుంచి గాంధీ ఈ లాస్ట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, రేపమోపో ఎలక్షన్స్ ముందని తీసుకొచ్చి ఈరోజు ఓపెనింగ్ చేస్తాం అనేది అది కేవలం ఎలక్షన్ స్ట్రాటజీ మాత్రమే. ఎన్నికల కోసమే ఈ పథకాలను తీసుకొస్తా ఉన్నారు, ఎన్నికల కోసమే మోడీ తెలంగాణ వస్తూ ఉన్నాడు, ఎన్నికల కోసమే ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాలలో కూడా ఇది సమ్మక్క సారలమ్మ గిరిజనకు సంబంధించినటువంటి అంశాన్ని కావచ్చు, పసుబోర్డుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే నిన్న మహబాద్లో ఓపెన్ చేసినటువంటి రిజర్వాయర్కి సంబంధించినటువంటి వాటిలలో కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చ సుదీర్ఘంగా సాగింది. సో అనేక ఇష్యూస్ కూడా అయినాయి. అప్పుడు లేనిది ఇప్పుడు రావడం వల్ల ఈ పార్టీస్ అన్నీ కూడా మీరు కూడా ఎలక్షన్ స్ట్రాటజీ వాడుతున్నారని చెప్తా ఉన్నాయి. ఒకటండి, బీఆర్ఎస్ అనేది ఒక కుటుంబ పాలన. ఇవాళ రాష్ట్రంలో వాళ్ళు ఏది తీయాలంటే తీస్తారు, ఏది పెట్టాలంటే అది పెడతారు. వాళ్ళు తిమ్మిని బమ్మిని తిమ్మి చేసే అధికారం కేవలం కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక జాగీరుగా మలుచుకొని తను ఏం చేస్తుండు, ఎన్ని పథకాలు తెచ్చిండు, ఎన్ని పథకాలు తెచ్చిండు మీకు తెలుసు. మీరు అడిగిన క్వశ్చన్, మా సాంబార్ని అడిగిన క్వశ్చన్ కూడా పసుపు బోర్డు ఇప్పుడే ఎందుకు తెచ్చిర్రు, దీన్ని ఎలక్షన్ స్ట్రాటజీ స్టంటా అన్నట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ, మాదేం మఠం కాదు. ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు చేస్తాం కూడా. అయితే ఇవాళ నిజంగా ఒక రాష్ట్రంలో ఒక చిన్నది ఏదన్నా పెట్టండి అంటేనే వీళ్ళు ఒక కేంద్ర కమిటీ వీళ్ళ కమిటీ అయ్యి మంత్రివర్గం కూర్చొని వీళ్ళకు ఉన్నటువంటి పరిధిలోనే ఈ రాష్ట్రంలో చెయ్యని ఎన్నో ఉన్నాయి. నిజంగా ఎంపీ అరవింద్ గారు దమ్ముండి ఒక బాండ్ పేపర్ రాపించి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ప్రజలకు ఖచ్చితంగా హామీ ఇచ్చిండు, నేను పసుపు బోర్డు తెస్తా అని. మోడీ గారికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకొని పసుపు బోర్డు అంటే ఏదో ఒక బోర్డు తెచ్చి తెలంగాణలో తొలగించేది కాదు. దానికి ఎన్నో విధి విధానాలు ఉంటాయి, దానికి ఒక కార్యాలయం కావాలా, దానికి ఒక వ్యవస్థ కావాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది చేయగలిగే సత్తా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కనుక దాని సాధ్యాసాధ్యాలు ఆలోచించి నిజంగా అవసరమా లేదా అని ఆలోచన చేసి అక్కడ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మాట తప్పలేదు, ఓడిపోలేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఓడిపోకుండా పసుపు బోర్డు తెచ్చి ప్రజల రుణం తీర్చుకున్నారు.
ఒకవేళ కాలయాపన జరిగి ఉండొచ్చు కానీ పని పక్కా అయింది కనుక అట్లాంటి ఇట్లను వీళ్ళు హర్షించేది పోయి అంటే ఇప్పుడు సాంబన్న గాని బీఆర్ఎస్ కానీ నిజామాబాద్ ప్రజల మీద వివక్ష చూపి ఈ పసుపు బోర్డు వెనక్కి పంపిస్తారా లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదా కూడా చెప్పాలి. సాంబశివరావు చెప్పండి. ఇప్పుడు నువ్వు చేస్తేనేమో కరెక్ట్, నేను చేస్తేనేమో రాంగ్ అన్నట్టుగా ఒక మాట మాట్లాడతా అన్న. ఇప్పుడు సునీల్ అన్న మంచి మాటకారి, ఆయన మాటను ఎంత స్వీట్ గా మాట్లాడతాడంటే ఎదుటోళ్ళకు నొప్పి లేకుండా ఇంజక్షన్లు ఇచ్చే క్యారెక్టర్ ఆయనది. మా శివకుమార్ అన్ననేమో ముఖం మీద ఉన్నట్టు మాట్లాడే క్యారెక్టర్ శివకుమార్ అన్నది నాది. సునీల్ అన్న మాత్రం మాటలు చాలా పుల్లారెడ్డి స్వీట్ లాగా ఉంటాయి. అరే దేవుడా చెప్పన్నా నిమిషం అన్నా చెప్పండి. ఇప్పుడు నువ్వు పసుపు బోర్డు 4.5 అయిపోతుంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటే ఈ రోజు గుర్తొచ్చిందా? మరి ఇది ఎలక్షన్ స్టంట్ కాకపోతే ఏందన్నా నేను ఒకటి అడుగుతున్నా. జాతీయ పార్టీ రాజకీయ పార్టీ మాది మఠం కాదు. ఒక్క నిమిషమే, మరి మాదేమన్నా మఠమా కాదు కనుక ఖచ్చితంగా ఇవాళ ఇప్పుడు పసుబోర్డు వద్దంటారా? పసుబోర్డు మఠం కాదు మాదేం మఠం అన్నట్టు మాట్లాడతావేంది నువ్వు? నేను అంటలేను పసుబోర్డు వద్దా, పసుబోర్డు వద్దా ప్రజలకు చెప్పండి. మరి పసుబోర్డు వద్దని మేమెందుకు అంటామన్నా? మరి మేము తెచ్చినాము, హర్షించండి. వద్దని మేము అనట్లేదన్నా, తెలంగాణ వాసులుగా హర్షించండి. బోర్డు ఇప్పుడు మీరు ఇచ్చింది ఎలక్షన్స్ కంటు కోసం ఇచ్చిరని అంటున్నా. అనండి మళ్ళీ మీ అరవింద్ గారు గెలుపు కోసం ఇచ్చిరంటున్నా గానీ ఈసారి అరవింద్ తిప్పి కొడితే బంగాళాఖాతంలో పడతాడు. చూద్దామన్నా ఎలక్షన్ నిజామాబాద్ ప్రజలు తెలుస్తారు. సాంబశివరావు ఇంకొక మాట, ఇప్పుడు మీరు కూడా కొన్ని కార్యక్రమాలు మీ మంత్రులు కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు. మీరు అన్న ఐటీ టవర్లు ఇంకా వేరే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఓపెన్ చేస్తా ఉన్నారు. సరే, వాళ్ళు ఎలక్షన్ స్ట్రాటజీ బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీ చేస్తా ఉంది. దాంతోపాటు తెలంగాణ అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా సరే వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ వాళ్ళు చేస్తే మీ ఇంప్లిమెంటేషన్స్ మీరు చేస్తా ఉన్నారు. బట్ ఇంకొక అంశం ఏంది అని అంటే దీంట్లో ఓటర్లకు అదేవిధంగా క్యాండిడేట్లకు సంబంధించినటువంటి అంశాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ప్రణయన్న, నువ్వు అంటున్నావు కదా ఈ రోజు నల్లగొండలో ఐటీ టవర్ మొత్తం రెడీ అయి 1300 కోట్లు పెట్టి కట్టిన తర్వాత ఈ రోజు ఐటీ టవర్ ఆపేయాలన్నా మేము? మరి నిరుద్యోగ పిల్లలకు ఎంత మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి? ఆపమని చెప్పట్లా, ఓపెన్ చేయమని చెప్తున్నాం. కానీ నువ్వు అంటున్నావు కదా మరి. కానీ ఒక పాయింట్ కరెక్ట్ వినండి. మీరు ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేసిన దాంట్లో ఎలక్షన్స్ మీరు అంటా ఉన్నారు. సో రాజకీయ వాళ్ళు ఓపెన్ చేయలేదే, అనౌన్స్ చేసిరు. ఓపెన్ చేస్తారంట, రేపు మేము ఓపెనింగ్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఓపెనింగ్ అండ్ అనౌన్స్మెంట్. అనౌన్స్మెంట్ కు ఓపెనింగ్ కు ఒక తేడా ఉన్నది. రేపే ఓపెనింగ్ వాళ్ళది. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీకి సామాన్య వ్యతిరేకం, పసుపు బోర్డుకు సామాన్య వ్యతిరేకం. అన్నా రేపు పసుపు కొమ్ములతో స్వాగతం పలకాలండి. అన్నకు పసుపు కొమ్ములతో స్వాగతం పలకాలి మీకు ఖచ్చితంగా. వచ్చి ఉంటే సునీలన్నకి పసుపు కొమ్ములు దండేస్తుంటే నేను లైవ్ డిబేట్ లా. మంచిదే కదన్నా. ఒక మాట చెప్పండి. ప్రణయన్న, నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావా ఎట్లా? నేను నాకు అర్థమైతలేదు. నేను ప్రజల పక్షాన ఉంటా. చూడు ఎందుకే గట్లా ఏమంటున్నా సాంబశివరావు గారు? నేను ఒకే మాట అడుగుతా ఉన్నా. మీరు ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నారు, వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నారు. సరే, వాళ్ళు ఓపెనింగ్లు కావచ్చు, లేదు మీరు ఓపెనింగ్లు వేయండి, నేను దాని గురించి అనట్లా. కాకపోతే ఒక క్యాండిడేట్ కి సంబంధించి లేదా ఓట్లు వేయండి అని చెప్పేసి సభలలో చెప్తా ఉన్నారు అనేది బీజేపీ తీసుకొచ్చినటువంటి వాదన. దాంట్లో తప్పేముంది? తప్పేముంది అని మీరు అంటా ఉన్నారు కదా. దీనికి ఒక చిన్న క్లారిటీ. డిబేట్ స్టార్టింగ్ లో మీరు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే మేము ఓపెనింగ్లు చేస్తా ఉన్నాం, ఎలక్షన్ల స్టంట్ కాదు అన్నారు. ఎలక్షన్ల స్టంట్ కానప్పుడు అభ్యర్థుల పేరు ఎట్లా ప్రకటిస్తారు? అభ్యర్థులకు సంబంధించినటువంటి చేస్తారు. హలో, మాది దమ్ము ధైర్యం ఉన్న పార్టీ. సింహం సింగిల్ గా వస్తుంది కేసీఆర్ గారు. పర్మిషన్ తీసుకోవాలి, పండుకుంటే ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలి, చాయ్ తాగితే ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకోవాలి. ఆ రెండు పార్టీలది అది. మాది టైగర్, మాది పులి డిసిషన్ తీసుకుంటది, ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రజల్లో. నేను ఒక్క నిమిషం. అన్నగారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా సాంబన్న అమ్మ న్యూస్ తరఫున ప్రేక్షకులకు చెప్పాలి. మా సింగిల్ పార్టీ సింహం అంటున్నాడు. నిజంగా సింహాన్ని సింహం లాగా చూద్దాం. నిజంగా
సింహమైనా అది కోతి అవుతుందా తర్వాత చెప్తారు ప్రజలు. ఇవాళ ఎంఐఎంతో పొత్తుందా లేదా మా సాంబనే చెప్పాలి. ఎస్, ఒక నిమిషం శివకుమార్ గారు చెప్పండి. సాంబశివ గారు చెప్పండి. లైన్లో లేరు అయితే ఓకే వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ సింహంకి జ్వరం వచ్చిందంట. ఒక్కసారి మీ సింహంని ముందు హాస్పిటల్ తీసుకుపోయారండి. సరే, అది తర్వాత పక్కన పెడితే మొత్తానికి ఈరోజు ఏదైతే రాజకీయ ఎత్తుగడలతోనే ఈరోజు అధికార పార్టీలు రెండు కూడా సేమ్. ఇప్పుడు ఇంతకుముందు మా సునీల్ గారు అన్నట్టు ఒక మాట ఏమంటుండంటే ఎంఐఎంతో మీకు పొత్తు లేదా అని బీఆర్ఎస్ని అడుగుతుండు. కానీ నేను సూటిగా నేను అడుగుతున్నా, ఎంఐఎంతో బీజేపీకి పొత్తు లేదా? లోపాయికార ఒప్పందాలు. ఎందుకంటే మోహన్ భాగవత్ తోని ఫోటోలు ఉన్నాయి, నరేంద్ర మోదీ గారితో ఫోటోలు వచ్చినాయి డైరెక్ట్. అంటే అర్థమైంది, ఇక్కడ గల్లీలోనేమో కుస్తీ, ఢిల్లీలోనేమో అంటే సేమ్ బీఆర్ఎస్ ఫాలో అవుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ని ఫాలో చేస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా. ఏదన్నా సూర్యుడు చంద్రుడు ఎప్పుడు కలవదు, పగలే, చీకటి ఒప్పందాలు బీజేపీకి ఎప్పుడు ఉండవు. ఎంఐఎంతో అవసరమే లేదు. మా కడుపు నిండా ఎంపీలు ఉన్నారు, కావాల్సినంత మంది ఉన్నారు, ఇంకా పెరుగుతుంది తప్ప ఎవరితో సంబంధం లేదు. గతంలో దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి మీ బీజేపీ పార్టీ నినాదం. ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం అన్న ఒకే ఒక మీ రాజాసింగ్ ని సస్పెండ్ చేసి ఈ రోజు ఇప్పటి వరకు రివోక్ చేస్తలేరు. అంటే దేశం కోసం ధర్మం కోసం అనే వాడు పోతాడో వాడిని సస్పెండ్ చేస్తారు అనేది బీజేపీ పార్టీ. ఎందుకు చేస్తుండ్రు? ఒక్క నిమిషం, ఇది లోపాయికార ఒప్పందాలతోనే ఎంఐఎం కనుసంధల్లో ఇది జరుగుతుంది. ఒకటి. రెండోది, ఈరోజు బండి సంజయ్ గారు దూకుడు కేసీఆర్ మీద చేస్తుండు అనే మాట ఉంటే, కేటీఆర్ బండి సంజయ్ ఆలోచన ప్రకారం ఆలోచిస్తే రాజగోపాల్ రెడ్డి తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి వాళ్ళు పోతే కేటీఆర్కి ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చి కొండా విశ్వేశ్వర రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి అపాయింట్మెంట్ తర్వాత అంటే వాళ్ళు నారాజా వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని ఆపి పర్సనల్గా పిలిచి కేటీఆర్కి మాట్లాడితే, కేటీఆర్ ఎప్పుడైతే మాట్లాడి వచ్చిండో 2 రోజులలో 3 రోజుల్లో ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది ఇండైరెక్ట్గా. ఏమని? బండి సంజయ్ పక్కకు తీస్తుండ్రు, కిషన్ రెడ్డిని మళ్ళీ అధ్యక్షుని చేస్తుండ్రు. కిషన్ రెడ్డి ఎవరు? మంచి ఆల్రెడీ ఫేవర్ క్యాండిడేట్. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అధ్యక్షుడిని ఆడ పెట్టి ప్రజలకైతే ఒక ఇబ్బంది చూపించినట్టే కదా. ఇగో ప్రతి పార్టీలో ప్రణయ్ గారు అంతర్గత పార్టీ వ్యవహారాలలో ఎవరు కూడా తలదూర్చలేరు. రెండవది, ఇవాళ శివకుమార్ గారు అనుకుంటే అనుకోవచ్చు, ఏవి కూడా అనుకున్నంత ఈజీగా ఉండవు అంతర్గత విషయాలు. ఇవాళ రాజాసింగ్ గారు మ్యాటర్ మాట్లాడితే, రాజాసింగ్ గారు బీజేపీకి అత్యంత ఆప్తులు, మంచి ప్రాణం పెట్టేటువంటి కార్యకర్త, గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే. అందులో ఏవైతే మా పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, అందులో ఎవరున్నా ఇవాళ ఏ ఒక్కరు తప్పు చేసినా, అతిరథ మహారాజులు బీజేపీలో తప్పు చేసినా వాళ్ళ స్థానం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. అది పార్టీ చూసుకుంటుంది, అధిష్టానం చేతిలో ఉంది. అదొకటి. రెండవది, కేటీఆర్ విషయంలో మాట్లాడితే, కేటీఆర్ గారు అప్పటికే 20-30 సార్లు అపాయింట్మెంట్ తీసుకుంటే క్యాన్సిల్ అయింది. సో ఆ రోజు ఖచ్చితంగా ఆయన అపాయింట్మెంట్ ఉంది, వీళ్ళు అపాయింట్మెంట్ లేకుండా వచ్చింది కాబట్టి ఆయనకు అది ముందు ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ వీళ్ళని కూడా పిలుచుకొని మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే, బీజేపీకి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అతిథి దేవోభవ. ఇవాళ మా వాళ్ళు అనుకోండి, ఇవాళ కాకపోతే రేపు కలుస్తారు. అవతలకెళ్ళి వచ్చిన వ్యక్తి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు మేము ఇవాళ కనుక ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇవాళ బీజేపీ మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తిస్తూనే లేదు, మాకు ఏ పథకం గురించి మాట్లాడే అవకాశం ఇస్తలేరని ఇప్పటికే చాలాసార్లు గగ్గోలు పెట్టారు. సో ఆ అన్యాయాన్ని, అపవాదాన్ని బీజేపీ మొయ్యద్దన్న ఉద్దేశంలో ఇచ్చిన తప్ప దీని వెనక ఎట్లాంటి చీకటి కోణాలు లేవు. రెండవది, ఇలా బండి సంజయ్ గారు మేము ఇదివరకు ఎన్నోసార్లు అన్నట్టు ఆయన చాలా గొప్ప నేత, గొప్ప మేధావి, చాలా దూకుడు కలిగిన వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారికి సమకాలికుడు. ఆయన ఏ యాస భాష మాట్లాడతారో అతను కూడా ఆ యాస భాష. బీజేపీని ఒక ఉధృతంగా లేపినటువంటి గొప్ప వీరుడు, ధీరుడు అని కూడా చెప్పొచ్చు. ఆయన సేవలను చూసి మన అధికారంలో మా బీజేపీలో మేము ఇదివరకు ఈ స్టూడియోలో చెప్పినాం, 3 సంవత్సరాలు మాత్రమే ఒకరికి అధికారం ఉంటుంది రాష్ట్ర అధ్యక్షుడిగా. సో ఆయన టర్మ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన తీసుకోవద్దని లేదు. కాకపోతే 3 సంవత్సరాల కాలంలో కంటిన్యూ చేయడం అనేది జరగదు. ఆ రకంగా ఆయన తప్పించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎప్పటికి కూడా బీజేపీలో జాతీయ రాజకీయాల్లో ఉన్న బండి సంజయ్ కరీంనగర్ దాటి అడుగు బయట పెట్టట్లేదు.
ఎస్, ఇప్పుడు ఆయన ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు ఆయన పరిధిలో ఏ రాష్ట్రాల బాధ్యతలను ఎక్కడున్నాయి అక్కడ చూసుకుంటున్నాడు. కరీంనగర్ దాటి రావద్దు అంటే ఇలా నిజంగా ఆయన క్లియర్ కట్ గా బండి సంజయ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, హెడ్ ఆఫీస్ కి రావద్దు, ఇక్కడ జరిగేటువంటి కార్యాచరణ ఎక్కడ వచ్చిందండి? ఆ న్యూస్ ఎక్కడన్నా వచ్చిందా? మాట ఎక్కడన్నా వచ్చిందా? ప్రజల అపోహది ఉన్నది అనేది బీజేపీ పార్టీ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, బండి సంజయ్ అందుకే ఇన్వాల్వ్ కావట్లేదు అనేది బయట ప్రచారం జరుగుతుంది. దున్య ప్రచారాలు జరుగుతాయండి. ఇలా మా రేవంత్ అన్న ఉన్నాడు, రేవంత్ అన్న మీద కూడా దున్య ఇవి ఉంటాయి. ఇలా అధిష్టానం ఈయనతో మాట్లాడొద్దన్నది, ఆయన కలవద్దన్నది, ఈయన చేసుకోమన్నది, ఆయనకు సర్వ హక్కులు ఇచ్చిర్రు, ఆయనే మ్యాండేటరీ, ఆయనకు ఇవన్నీ ఎన్నో రకంగా అందరూ మాట్లాడతారు. సో బురద చల్లడం అనేది ఈజీ, అది మోసేవాడికి తెలుసు. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ఆయన కాలు చేతులు కట్టేసి ఆయనకున్న అధికారంలో కట్టేస్తే బండి సంజయ్ అనే వ్యక్తి ఆగే వ్యక్తి కాదు. పార్టీని కూడా ధిక్కరించి పార్టీకి సేవ చేసే అటువంటి దమ్మున్న నేత బండి సంజయ్ అన్న. సాంబశివరావు గారు, ఇప్పుడు పార్టీ ఉన్నట్టు మనకు ఇంకొక 2 రోజులలో ఆల్మోస్ట్ ఒక షెడ్యూల్ రాబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ వచ్చే లోపే మొత్తం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను కవర్ చేయాలని చెప్పేసి అధిష్టాన పెద్ద దిశానిర్దేశం చేయడంతోనే అన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఓపెనింగ్లు అన్నీ చేస్తూ జనాల దగ్గరికి వెళ్తా ఉన్నారు. దాంతో పాటుగా మొబిలైజేషన్ చేయడము, మొత్తం సర్వత్రా ఫుల్ స్కెచ్ తో కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని బీఆర్ఎస్ వెళ్తా ఉందంట. దెబ్బకు మొత్తం ఒక 70% 70 నుంచి 80 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవాలి అన్నటువంటి సంకల్పంతో హైకమాండ్ బిగ్ బాస్ ఆల్రెడీ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవమేనా? 78 అంటే ఒప్పుకోవడం 119 గెలుస్తాయని చెప్పాలి. న్యూట్లు ఉన్నట్టుంది. వెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. అన్ని 119 నియోజకవర్గాల్లో మీటింగ్ కూడా పెడతాం, తప్పేముంది ఇక్కడ. ఇప్పుడు ఒక్క నిమిషం, 10 సంవత్సరంలోకి అడిగిన సందర్భంలో 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్తాం మేము, తప్పేముంది వాది. అంతే. కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకుపోతుంది? 0 తీసుకుపోతుంది. బీజేపీ 0 శూన్యం. బీజేపీ ఏం చెప్పుకుంటది? శ్మశాన వాటికలు మేము కడతాం, లేకపోతే రోడ్లు మేము వేస్తాం. ఇవన్నీ మా ఒక్క రాష్ట్రానికే ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు అన్న మీ ఛానల్ బీజేపీ ఛానల్, కాంగ్రెస్ ఛానల్ ఏందో అర్థమైతలేదు. అరే మీ యూ హావ్ టు డిక్లేర్ లైక్ దట్. ప్రజల ఛానల్ అయితే నువ్వు అట్లా కాదన్నా, సామాన్య మాట్లాడేది. సాంబశివరావు గారు, నేను ఏమంటున్నా, బీజేపీ పథకాలను బీఆర్ఎస్ పథకాలను ఒక శ్వేతపత్రం తీసుకొద్దాం, మీ ఇద్దరు పథకాలను నేను ఒక శ్వేతపత్రం తీసుకొస్తా, కూర్చుందాం. దీనిపైన కరెక్ట్ ఎలక్షన్స్ కి ఒక 2 రోజుల ముందే, రేపు పొద్దునే ఎలక్షన్స్ పోతాం. డెఫినెట్ గా మేము తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014 ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసామో, 23 ఫ్లైఓవర్లు కట్టినామో, ఎన్ని రాష్ట్రంలో తెలంగాణ ప్రతి పల్లెకు అందిన ఫలాలను బడుగు వర్గాలు, స్వచ్ఛంద పేద ప్రజలకు, వర్గాలకు, అన్ని కులాలకు అందిన పథకాలంతా నేను లిస్ట్ ఇస్తా. మా ముఖ్యమంత్రి గారు నిబద్ధతతో చేసిన లిస్ట్ మొత్తం మీకు ఇస్తా. ఫైనల్ గా ఒక్కసారి శివకుమార్ గారు చెప్పండి. సాంబశివరావు, ఈరోజు తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఆలోచనతోని ప్రజలందరూ కూడా కేసీఆర్కి సపోర్ట్ చేయడం జరిగింది. కేసీఆర్ ఆల్రెడీ నిజాం హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిన తతంగం అంతా అది ఆల్రెడీ ముందు రాలే కానీ తర్వాత అంతా బయటికి వచ్చేసింది. ఆ తర్వాత ప్లీజ్ వినాలా, మీరు మళ్ళీ రియాక్ట్ కావద్దు, జర్రా ఓపిక పట్టండి. 9.5 సంవత్సరాలు మేము ఓపిక పట్టినాం మిమ్మల్ని, ప్రజలతో సహా. మీరు అలా ఆలోచించాలా. ఒక చిన్న మాటలకు ట్రైనింగ్ తీసుకున్నట్టు నేను ఒక సింపుల్ ఒకటే వీడియో, ఒక సామాన్య మా కార్యకర్త ఒక ఊరులో ఉన్న వ్యక్తి, ఆయన మీ కేసీఆర్ మీద ఎంత మంచి పాట పాడింది చూడు. నీ మాట కైలాస కోట నమ్మరాదు కేసీఆర్ మాట, ఇంగ్లీష్ నానేమో ఎగరంగా చెప్పిండు, శ్మశాన వాటికి సోకూల కట్టిండు. మనం శ్మశాన వాటికి కోసం కొట్లాడినావా లేకపోతే ఇండ్ల కోసం కొట్లాడి ఉద్యమాలు చేసినాం ఆ రోజు? ఒక ఊరి క్యాండిడేట్ ఇంత నిలదీస్తుండు, మనము ఏ ఊరి తీసుకున్నాం అనేది.
ఖచ్చితంగా దీనిపై చర్చ కొనసాగిద్దాం. ఖచ్చితంగా అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేంద్ర బీజేపీ పార్టీ కావచ్చు, రాబోతున్న అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం చర్చిద్దాం. ఖచ్చితంగా శ్వేత పత్రాలతో మరొక డిబేట్ లో మళ్ళీ కూర్చుందాం. ఇదే గెస్ట్లతో సాంబశివరావు గారు, అదేవిధంగా సునీల్ గారు అండ్ అదేవిధంగా డాక్టర్ శివకుమార్ గారు ఈరోజు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా చర్చ కొనసాగిద్దాం. మరొకసారి ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలేంటి, హామీలేంటి, ఎంతవరకు చేరాయి, చేరింది ఎంత, చేరాల్సింది ఎంత, దీనిపై ఖచ్చితంగా చర్చ కొనసాగిద్దాం. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తుండండి అమ్మా న్యూస్, జనం కోసం, నిజం కోసం.